వర్క్ జరుగుతుంది, ఆ వర్క్ జరుగుతూ ఉంటే సీఎం లెవెల్లో ఉంది ఇష్యూ. మేడం ఆ గుంటూరు సీపీ దాంట్లో మేడం ఎదురుగానే ఉన్నారు, చెప్తున్నాను మీరు మాట్లాడుతున్నారు. ఏం చెప్పారు వాళ్ళు? యాక్చువల్గా వాళ్ళు విజిట్ చేసిన దాంట్లో 200+ అన్నారు. కాబట్టి యాక్చువల్గా ప్రిస్క్రిప్షన్ ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు 2 ఉంటుందా? ఓకే, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఏవైతే లేఅవుట్స్ అంటే అర్బన్ అథారిటీలో మున్సిపల్ కార్పొరేషన్లో లేఅవుట్స్ ఎంతో కాలం నుంచి కొన్ని పెండింగ్ ఉన్నాయి. అంటే అనాథరైజ్డ్గా వేశారు గత 5 సంవత్సరాల్లో. దానికి ఒక చట్టం అంటూ లేదు, ఒక రూల్స్ లేవు, రెగ్యులేషన్ లేవు. నాయకులు ఎవరి పార్టీ కూడా దండుకొని ఇష్టారాజ్యంగా చేశారు. అంటే పాము లేఅవుట్లు వేసేవాళ్ళు కూడా ఏంటంటే ఏదో 10 రూపాయలకి ఇచ్చేస్తే అయిపోతుందిలే, ఆఫీసర్ చుట్టూ ఎందుకు తిరగాలని అది ఈజీ మార్గం ఎత్తుకున్నారు. ఈరోజు వాటికి బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వాలంటే ఆన్లైన్ ఇవ్వదు, ఎందుకంటే ఆన్లైన్ సిస్టమ్ ఇస్ దేర్. లేఅవుట్ సిస్టమ్ లేఅవుట్ అప్రూవ్ అయితేనే బిల్డింగ్ పర్మిషన్లు వస్తాయి. రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్నాను, అప్రూవ్డ్ లేఅవుట్ అయితేనే దాంట్లో బిల్డింగ్ కట్టుకోవటానికి మీరు అప్లై చేస్తే ఆన్లైన్లో అది యాక్సెప్ట్ చేస్తుంది. అప్రూవ్డ్ లేఅవుట్ కాకుండా ఉంటే మీరు బిల్డింగ్కి పర్మిషన్ కానీ అప్లై చేస్తే అది రిజెక్ట్ చేస్తుంది, తీసుకొని కూడా తీసుకోదు. కాస్త రాష్ట్ర ప్రజలందరికీ నేను చాలా క్లారిటీగా చెప్తాడా, అప్రూవ్డ్ లేఅవుట్ అయితేనే మీరు ప్లాట్లు కొనండి, లేదంటే ప్లాట్లు కొనొద్దు. రాష్ట్రం మొత్తంలో ఎంతోమంది ప్లాట్లు కొన్నారు, ఈరోజు బిల్డింగ్ అప్రూవల్ పెడుతుంటే అవి రావట్లా, సఫర్ అవుతున్నారు. బిల్డింగ్ అప్రూవల్ రానప్పుడు బ్యాంకులకు అప్లై చేయాలన్నా బ్యాంకులు డబ్బులు ఇవ్వట్లా. ఇంకా రెగ్యులర్గా ఈ సఫరింగ్ కంటే కూడా నేను అందరికీ చెప్పేది ఏంటంటే రూల్స్ రెగ్యులేషన్ చాలా లిబరలైజ్ చేసాం. ఈరోజు కూడా నెల్లూరులో మంత్రి కాగానే టీడీఎస్ మీద వాటి మీద ఎంక్వైరీకి పంపిస్తే కొన్ని లేఅవుట్స్ని ఐడెంటిఫై చేశారు, 230 లేఅవుట్స్ అనాథరైజ్డ్ అని. సరే వాళ్ళు సఫర్ అవుతున్నారు, దాంట్లో బిల్డింగులు కట్టేస్తున్నారు కొందరు. వాళ్ళు వచ్చి సార్ బిల్డింగ్ అప్రూవల్ సార్, అప్రూవల్ అందే మాకు బ్యాంకులో ఉండదు సార్, ఎట్లా సార్ అంటే దానికి యాక్చువల్గా ఇవాళ ఒక 30 మందిని పిలిపించాం. ఎవరిని పిలిపించాం? లేఅవుట్ వేసినాడని, దానికి సంబంధించిన లైసెన్స్ సర్వేని పిలిపించాం. చాలా డిస్కస్ చేసి దానికి టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ విజయలత గారిని అక్కడి నుంచి విజయవాడ నుంచి పిలిపించాను. అదేవిధంగా ఇక్కడ అర్బన్ అథారిటీ టౌన్ ప్లానర్ని, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ని, దాదాపు అనేక విషయాలు డిస్కస్ చేసి ఇదంతా డిస్కషన్ అంటే ఏం చేయాలి బెటర్గా, ఏం చేయాలని అనేక విధాలు డిస్కస్ చేసాం. డిస్కస్ చేసిన అవన్నీ రాసుకున్నారు టౌన్ ప్లానింగ్ డైరెక్టర్. అందులో కొన్ని చేయగలం, కొన్ని చేయలేమన్నారు. అవసరమైతే చట్టం చేస్తామని చెప్పాను. ఆల్రెడీ గతం చేసిన ఈ మధ్య రీసెంట్గా చేసిన 18 రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో చాలా లిబరలైజ్ చేసాం. వాటిలో కొన్ని చట్టం కూడా చేసాం. ఇప్పుడు మేడం కూడా కొన్ని చట్టం చేయాల్సి వస్తుంది సార్, కొన్ని జీవోల్సి వస్తుంది. వీటన్నిటి కూడా మేము స్టడీ చేస్తామని మొత్తం రాసుకున్నారు. వీటిలో ముఖ్యంగా 10% గ్రీన్ స్పేస్ వదలాలి. చాలామంది వదల్లా, మేజర్ సమస్య అదే. ఎక్కడైనా మీరు లేఅవుట్లో ఫర్దర్గా సైట్ కొంటున్నారంటే అది అప్రూవ్డా కాదా, దానికి కూడా ఇప్పుడే మేడంకి చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ మొత్తానికి యాక్చువల్గా ఒక యాప్ తయారు చేయండి, యాప్ లాంటి వెబ్సైట్, దాంట్లో అప్రూవ్డ్ ప్లాన్స్ పెట్టండి, ఎక్కడ ఏ లేఅవుట్ అప్రూవ్ లేదు కాదు డీటెయిల్గా. కొనేవాళ్ళందరూ దాన్ని చూసి కొనుక్కోండి. అది కూడా 1 మంత్లో మీరు రెడీ చేయండి మేడం, 1 మంత్లో రెడీ చేస్తారు. రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఒక ప్లాట్ కొనాలంటే ఖచ్చితంగా ఏదైతే ఈరోజు మున్సిపల్లో
టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తుంది. దాని డీటెయిల్స్ మీ అందరికి ఇస్తాము. దాన్ని చూసి మాత్రమే కొనండి అప్రూవ్డ్ ఉంటే. అన్అప్రూవ్డ్ అయితే దయచేసి మీకు చెప్తున్నా కొనొద్దు, తర్వాత ఇబ్బంది పడతారు. మోసపోవద్దు. మీరు ఏదో 10 రూపాయలు చేసుకుంటామంటే ఇంకో ఆఫీసర్ వస్తారు పగలగొడతారు. అటువంటి వద్దు. ఈరోజు డిస్కషన్లో అనేక విషయాలు చాలా చక్కగా మా టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గారు, కమిషనర్ గారు, ఇక్కడ ప్లానరు, అదేవిధంగా యొక్క నుడా చైర్మన్ గారు, మిగతా అందరూ డిస్కస్ చేశారు. వీటిలో మేజర్గా ఏంటంటే అబండెంట్ కెనాల్స్ 2.5 హెక్టార్ లోపలగానుంటే దాన్ని ఇబ్బంది పెట్టకుండా చేయొచ్చు. దానికి కూడా మా టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ చెప్పాను. వాళ్ళు అప్లై చేసిన దాంట్లో కానీ 2.5 హెక్టార్ లోపల ఉంటే అది మీరే కలెక్టర్కి ఇన్ఫామ్ చేయండి, కలెక్టర్ దగ్గర పర్మిషన్ తీసుకోండి. మీరే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర ఆన్లైన్లో పర్మిషన్ తీసుకోండి. అంటే ప్రజలు వాళ్ళ దగ్గరికి పోవడలే. ప్రజలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి పోయి ఈసీ అవసరంలే. ప్రజలు 2.5 హెక్టార్లో ఏదన్నా 1 హెక్టారో 1/2 హెక్టారో ఉంటే అబండెంట్ ఉంటే దాన్ని వాళ్ళకి ఇచ్చేయచ్చు. అది మీరే టౌన్ ప్లానింగ్ వాళ్ళే ఆన్లైన్లో కలెక్టర్ దగ్గర చేసేటట్టుగా చేయమని చెప్పాను. మేడం గారు నాకు ఒక 2 months టైం ఇస్తే ఆన్లైన్లో చేస్తామన్నారు. అదేవిధంగా మార్టిగేజ్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఈరోజు మున్సిపల్ డిపార్ట్మెంట్ అయినా, అంటే ఏదైతే కార్పొరేషన్ అయినా, మున్సిపాలిటీ అయినా, నగర పంచాయతీ అయినా, అర్బన్ అథారిటీ అయినా ఒక మనిషిని ఇచ్చి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పంపించాలా. ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పంపించేది వదిలేసేయండి. మీరు సర్టిఫికేట్ ఇచ్చేయండి. ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి డిస్ప్లే అయ్యేటట్టుగా చేయండి. టౌన్ ప్లానింగ్ నుంచి, అర్బన్ అథారిటీ నుంచి డైరెక్ట్గా వీళ్ళకి మార్టిగేజ్ రిలీజ్ చేయొచ్చు అనేది వాళ్ళకి వచ్చేటట్టుగా చేయండి. ఆన్లైన్ అంటే మన సాఫ్ట్వేర్ వాళ్ళ సాఫ్ట్వేర్ ఇంటర్లింక్ చేయండి. ఆటోమేటిక్గా అక్కడ చూసి వాళ్ళు మార్టిగేజ్ రిలీజ్ చేసేట్టుగా చేయండి. ఇక్కడ నుంచి మనిషి పోకుండా చేయమని యాక్చువల్గా చెప్పడం జరిగింది. ఈరోజు యాక్చువల్గా చాలా మంచి విషయాలు అందరితో డిస్కస్ చేయటం వల్ల వచ్చినాయి. అవి 2 కూడా ఇంప్లిమెంట్ చేస్తామని రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్నారు 2 నెలలు. అదేవిధంగా ఈ 10% వదలకుండా ఆల్రెడీ బిల్డింగ్లు కూడా కట్టేశారు. దానికి ఏం చేయాలనే దాని మీద ఆల్రెడీ డైరెక్టర్తో మాట్లాడాము. ఆ మేడం కొన్ని సూచనలు చేసింది. అయితే దానికి సంబంధించి కొంత స్టడీ చేయాలి సార్, నేను విజయవాడ పోయి మళ్ళీ అవన్నీ రిఫర్ చేసి స్టడీ చేసి వాటికి ఒక సొల్యూషన్ కూడా 2 నెలల్లో చేస్తామన్నారు. ఈ విధంగా ఈరోజు అనేక విషయాలు దాదాపు 30 మంది ఇబ్బందులు పడుతున్న లేఅవుట్ వాళ్ళందరితో పిలిచి మాట్లాడాము. నేను మరొకసారి అందరికీ చెప్తున్నా, మీరు అడ్డదారులలో పోయి టెంపరీగా అధికారులను మచ్చిక చేసుకొని లేదా రాజకీయ నాయకులను మచ్చిక చేసుకొని మీరు పర్మిషన్లు తీసుకుంటే తర్వాత ఇబ్బంది పడతారు. రూల్స్ రెగ్యులేషన్ చాలా లిబరలైజ్ చేసాం, ఇంకా కూడా చేస్తున్నాం. నేను ఏ మున్సిపాలిటీకి పోయినా అక్కడ టౌన్ ప్లానింగ్ వాళ్ళని, అర్బన్ అథారిటీ వాళ్ళని పిలిపిస్తుండే కూర్చొని పెడుతున్నా. ఎట్నే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే చెప్తున్నాను, 2016లో వీరు సుదర్శన్ పేరు 2016లో అప్లై చేశారు బిల్డింగ్ అప్రూవల్. ఇది బిల్డింగ్ అప్రూవల్ 2016 నుంచి పెండింగ్ ఉంది. ఇప్పుడు అధికారులు ఇక్కడ కూర్చొని పెట్టి డిస్కస్ చేస్తే కరెక్ట్గా 1 నిమిషంలో అప్రూవ్ అయిపోయింది. 1 minute. ఇది అప్రూవల్ ఆర్డర్. ఇది అప్రూవల్ ఆర్డర్ ఆయనకి ఇస్తున్నా. అప్రూవల్ ఆర్డర్ ఇస్తాను. 1 నిమిషం. చిన్న లిటిగేషన్, చిన్నది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. 2022 నుంచి మేము మానసిక క్షోభ అనుభవిస్తున్నాము. ఈ రోజుతో మాకు అది మీరు కాదు, మీరు అంటే రాష్ట్రంలో ఉండకూడదు. ఇలా ఈరోజు యాక్చువల్గా చాలా విషయాల్లో కొన్ని చేసాము. అయితే మేడం గారు యాక్చువల్గా ఏంటంటే ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నారు, రేపు కొన్ని క్లియర్ చేస్తారు. అయితే మెజారిటీ వచ్చినాయి ఏంటంటే ఆ 10% సైట్ వదల్లా. అంటే పబ్లిక్ని ఆ లేఅవుట్ వేసిన వాళ్ళు
అంటే నేను అనకూడదు, వాళ్ళని రాంగ్ గైడ్ చేశారు. ఇప్పుడు లేఅవుట్ వేసే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇప్పుడు 40 అడుగులు రోడ్డు వదలాలని మినిమం, ఏ రోడ్డు వేసినా మినిమం 40 అడుగులు వదలాలని గతంలో ఉండింది. కానీ ఎక్కువ మంది 33 అడుగులు వదిలేసేసి 30 అడుగులు వదిలేసేసి అమ్మేశారు. అది అప్రూవల్ కావట్లా. అందుకని 30 అడుగులు అఫీషియల్ చేశాను. రాష్ట్రంలో ఎవరు లేఅవుట్ వేసుకోవాలని ఇప్పుడు 33 కూడా కాదు, 30 అడుగులు మినిమం వేసేసి చేసుకోవచ్చు. ఈరోజు 30 అడుగులు వేయటం వల్ల వాళ్ళకి 4 నుంచి 6 ప్లాట్లు ఎక్స్ట్రాగా అమ్ముకోవడానికి వస్తున్నాయి. అంత లిబరలైజ్ చేసినప్పుడు ఇంకా మీరు దాన్ని ఇంకా అడ్డదారులు చేస్తే చాలా తప్పు, దాన్ని క్షమించం. నేను అందరు కూడా చెప్తున్నా, ఫర్దర్గా ఎవరు లేఅవుట్లు వేసేవాళ్ళైనా చాలా లిబరలైజ్ చేసాం. ఇప్పుడు ఇంత తెలిసి యాక్చువల్గా ఇవాళ ఒక అతను వచ్చాడు, సార్ నేషనల్ హైవే పక్కన సర్వీస్ రోడ్డుకి నేను వదలాలా పడలేదని. ఆ జీవో ఎప్పుడో ఇచ్చాం, ఇంతవరకు వాళ్ళకి తెలీదు. 60 అడుగులు అంటే 80 అడుగులు వెళ్తానని ఇలా అనేక లిబరలైజ్ చేసాం. నేను ఒక్కటే, ఇల్లు కట్టుకునే వాళ్ళందరూ ఆ టౌన్ ప్లానింగ్ ఎవరైతే మీకు లైసెన్స్ సర్వేయర్ అని వాళ్ళని అడిగి డీటెయిల్గా తీసుకోండి. నేను డైరెక్టర్ గారు కూడా చెప్పాను, ఆ లైసెన్స్ సర్వేయర్స్ని బిల్డర్స్ని అందరిని పిలిచి వర్క్షాప్స్ పెట్టమని. త్వరలో ఆమె వర్క్షాప్ కూడా పెడుతుంది. నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఒకటికి 10 సార్లు రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇర్రెగ్యులర్ లేఅవుట్ చేయొద్దు, మోసం చేయొద్దు. త్వరలో ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి దాంట్లో అన్నీ పెడతాం, కొనేవాళ్ళందరూ దాన్ని చూసుకొని కొనండి. ఇది నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రాష్ట్రంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్ రివైజ్ చేశాం. నాకు ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పారు, ఈ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ డెవలప్ కావాలా, బిల్డింగులు కట్టుకునే వాళ్ళు ఇబ్బంది పడకూడదు, నువ్వేం చేస్తావు చేయనారని అన్నాడు. ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి ఆ టౌన్ ప్లానింగ్ వాళ్ళు టీం వేసి పంపించా. వాళ్ళందరూ ఆ రాష్ట్రాల్లో జరిగేవి తెచ్చారు, రూల్స్ రెగ్యులేషన్స్ కమిటీ వేసాం. మేడం గారే ఆ కమిటీని లీడ్ చేసి వాటిలన్నింటినీ సింప్లిఫై చేశారు, అవన్నీ రిలీజ్ చేశాం. నేను మళ్ళా ఒకసారి చెప్తున్నాను, మీరు ఎవరన్నా మభ్యపెట్టినా దానికి మోసపోవద్దు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకొని చేయాల్సిందిగా చెప్తున్నాను. మరొకటి, నెల్లూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ డ్రింకింగ్ కూడా త్వరలో వేగవంతం కాబోతుంది. ఇవాళ ఎల్ఎన్టీ వాళ్ళతో మెగా వాళ్ళతో మాట్లాడాను, వాళ్ళు కూడా ఏప్రిల్ నుంచి వేగవంతంగా చేసి ఒక 1 ఇయర్లో కంప్లీట్ చేస్తున్నారు. ఏదైతే ప్రజలు మా మీద ఆశ పెట్టుకుని ఎన్డీఏ ప్రభుత్వం మీద నెల్లూరు సీట్ని అత్యధిక మెజార్టీతో గెలిపించారో ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చిన ప్రామిస్ ప్రకారం 2 కంప్లీట్ చేస్తాం. ఆల్రెడీ 54 డివిజన్లో పార్కులను యాక్చువల్గా మోడర్నైజ్ చేయడానికి ఆల్రెడీ స్టార్ట్ చేసాం. ఇవాళ స్కూల్ హెడ్ మాస్టర్లందరినీ పిలిపించా, నెల్లూరులో ఉన్న మున్సిపల్ స్కూల్ హెడ్ మాస్టర్లందరినీ పిలిచి వాళ్ళందరితో దాదాపు 2 గంటలు సుదీర్ఘంగా ఉదయం డిస్కస్ చేశా. స్కూల్స్లో పిల్లలకి చక్కగా జిమ్ ఎక్విప్మెంటు, ప్లే ఎక్విప్మెంట్ శాంక్షన్ చేశా. టీచర్లు కూడా ప్రాబ్లం ఉందంటే నేను ఎడ్యుకేషన్ మినిస్టర్ గారితో మాట్లాడతాను. బాధ్యత మున్సిపల్ కమిషనర్ గారు మీరు తీసుకొని 2014-19లో జీవో ఇచ్చా. ఏమి ఇచ్చానంటే ఎక్కడైనా షార్టేజ్ ఉంటే ఇమీడియట్గా కలెక్టర్ గారు అపాయింట్ చేసేటట్టుగా, దానికి సంబంధించిన పేమెంట్ మున్సిపల్ కార్పొరేషన్ చేసేట్టుగా. మళ్ళా నేను మినిస్టర్ గారితో మాట్లాడతాను, ఆ పర్మిషన్ ఇప్పిస్తాను, అది చేయమని చెప్పాను. ఎందుకంటే స్కూల్స్లో ఎడ్యుకేషన్లో అల్టిమేట్గా టీచర్స్ ఆర్ ది పిల్లర్స్. టీచర్ లేకుండా పిల్లలకి చదువు రాదు. అందుకని అది కూడా ఈరోజు యాక్చువల్గా ఆ యొక్క హెడ్ మాస్టర్లతో మాట్లాడాను, వాడు కూడా చాలా హ్యాపీ. ఈ విధంగా నెల్లూరు టౌన్కి ఏదైతే చేయాలో 1 by 1 చేస్తానని నెల్లూరు ప్రజలందరూ కొద్దిగా ఓపిక పట్టండి. ఖజానా ఖాళీ, ఖజానా పూర్తిగా ఖాళీ. ఉన్న డబ్బులన్నీ డైవర్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మున్సిపల్ శాఖలో మున్సిపాలిటీలో ప్రజలు కట్టిన ఇంటి పన్ను, వాటర్ ట్యాక్సెస్, టౌన్ ప్లానింగ్ కట్టిన డబ్బులు, లేఅవుట్స్ కట్టిన డబ్బులు కూడా డైవర్ట్ చేశాడు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 15th ఫైనాన్స్ డబ్బులు పర్ హెడ్ ఇస్తుంది, మనిషికి 374 రూపాయలు లెక్కన కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, ఆ డబ్బులు డైవర్ట్ చేశాడు. మొత్తం ఫైనాన్షియల్ తీసుకుంటే ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్న భిన్నం అయిపోయింది. అయితే ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభూతి ఆయన మెల్లగా 8 నెలల్లో ట్రాక్లోకి తీసుకొచ్చారు.
ఈ మున్సిపల్ శాఖకు కూడా ముఖ్యమంత్రి గారిని అడిగితే రేపు ఏప్రిల్ 1 నుంచి ఏ మున్సిపాలిటీలో ప్రజల దగ్గర ట్యాక్సులు కలెక్ట్ చేస్తారో అవన్నీ కూడా మున్సిపాలిటీ వాళ్ళే వాడుకునేటట్టుగా యాక్చువల్గా అది కూడా పర్మిషన్ ఇచ్చారు. దానికి ప్రత్యేకంగా ఈ మున్సిపాలిటీలో ఉన్న కార్పొరేషన్లు, నగర పంచాయతీ, మున్సిపాలిటీలో ఉన్న ప్రజల తరపున, అధికారుల తరపున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇన్నాళ్ళు అది లేదు, డబ్బులన్నీ సీఎం వేది, వాళ్ళు ఇష్టం వచ్చినా డైవర్ట్ చేసేవాడు. ఈ విధంగా ఈరోజు మున్సిపల్ శాఖలో అనేకమైన సంస్కరణలు చేస్తున్నాం, ఇంకా కూడా చేస్తున్నాం. ఎవరు ఏ ఇబ్బందులు ఉన్నా మీరు రావచ్చు. నేను రెగ్యులర్గా వచ్చినప్పుడల్లా ఇక్కడే కాదు, రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలో పిలుస్తున్నాను. ఒకటి, మీరు తప్పు చేయొద్దు, డీవియేషన్స్ చేయొద్దు, అదొక్కటే నేను రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను, ఇమీడియట్గా లోకల్గా ట్రాక్టర్లు తీసుకొని యూ స్టార్ట్ ఇట్ అని చెప్పాను. ఆ విధంగా రాష్ట్రంలో అన్ని దగ్గర లోకల్గా ఎక్కడికక్కడ మున్సిపల్ కమిషనర్స్ను వాళ్ళని లోకల్గా ట్రాక్టర్స్ తీసుకొని ఇమీడియట్గా అరేంజ్ చేయండి. త్వరలో కాంపాక్టర్లు, స్వీపింగ్ మిషన్స్ కొనబోతున్నాం, ఇది లార్జ్ స్కేల్లో. ఎందుకంటే 2014-19లో కాంపాక్టర్లు కొన్నాం, స్వీపింగ్ కొన్నాం, అదేవిధంగా ప్లాస్టిక్ కాగితాలు సక్ చేసే మిషన్లు కొన్నాం. నెల్లూరుకి అయితే 15 పైన కొన్నాం. అన్నీ తీసుకుపోయి మూల పడేశారు. అవి పని చేస్తున్నాయి కూడా, అంటే కొన్ని అవన్నీ కూడా బయటకు తీస్తున్నాం. మిషనరీ కొంటున్నాం, ఎందుకంటే ఈ యొక్క ఎవరైతే మున్సిపల్ శాఖలో పనిచేస్తున్నారో వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే. వాళ్ళ హెల్త్ కూడా ఇంపార్టెంట్. వాళ్ళ హెల్త్ కూడా చూడాలంటే కొద్దిగా మిషనరీ ఇస్తే కొద్దిగా వాళ్ళకి హెల్త్ యాంగిల్ ఇంకా బెటర్ అవుతుంది. అందుకని భారీ ఎత్తున ఆంధ్రప్రదేశ్లో ఉన్న 123 మున్సిపాలిటీ, నగర పంచాయతీ, కార్పొరేషన్లో కాంపాక్టర్లు, స్వీపింగ్ మిషన్స్ కొంటున్నాం. నెల్లూరుకి అయితే ఆల్రెడీ వాళ్ళు డిస్కస్ చేసి చెప్పాను. ఇమీడియట్గా 33 మెట్రిక్ టన్నులు బట్టే 12 కాంపాక్టర్లు కొనబోతున్నారు. స్వీపింగ్ మిషన్లు కూడా చిన్న రోడ్లు, పెద్ద రోడ్లకు తగ్గట్టుగా కొనమన్నాను. రోడ్లు ఎండ్ టు ఎండ్ రోడ్లు వేసాం. ఎక్కడన్నా ఒక అరడుగు పాత రోడ్లు ఉన్నాయి, ఎండ్లో ఏనివి, ఆ రోడ్లు కూడా సిమెంట్ రోడ్లు చేయమన్నా. ఎందుకంటే స్వీపింగ్ మిషన్లు చేయాలంటే ఎండ్ టు ఎండ్ ఉండాలి. అలా కాకుండా స్వీపింగ్ మిషన్లు తిరిగే మట్టి రోడ్లు ఉంటే ఆ మట్టి మళ్ళీ లేస్తుంది. ఇలా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. సచివాలయాలలో టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఉండారు, ఇంజనీర్లు ఉండారు, అదేవిధంగా పోలీసు వాళ్ళు అందరూ ఉండారు యాక్చువల్గా. అయితే వాళ్ళ యొక్క సర్వీస్ని అన్నింటి ప్రాపర్గా వాడుకోవాలనే ఉద్దేశంతో ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలు యాక్చువల్గా వాళ్ళని డిప్యుటేషన్ ఇచ్చారు. ఇది చాలా కాలం నుంచి ఇస్తున్నాం, ఇప్పుడే కాదు యాక్చువల్గా. అది మున్సిపల్ శాఖలో ఇంజనీరింగ్లో ఇచ్చాము, అదేవిధంగా టౌన్ ప్లానింగ్లో ఇచ్చాము. ఇచ్చి అన్ని ఖాళీలని భర్తీ చేసాం. దానికి సంబంధించి యాక్చువల్గా మన క్యాబినెట్లో కూడా డిస్కస్ చేశారు. యాక్చువల్గా దాని మీద ఆ శాఖ ఏ శాఖ అయితే ఉందో యాక్చువల్గా ఆ శాఖ వాళ్ళు యాక్చువల్గా దాని మీద ఒక క్లారిటీతో త్వరలో జీవోలు రిలీజ్ చేయబోతున్నారు. ఆ విధంగా వాళ్ళ యొక్క సర్వీసెస్ని 100% రియల్గా వాడుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది.